మరి ఎక్కడ మీరు 4 గంటలకు వస్తారు? అదే ఇబ్బంది గురించి మేము బాధపడేది చెప్తుంది. ఇప్పుడు ఏమేం కావాలి మీకు? ఇక్కడ మంచిగా మాకు బాత్రూమ్స్ కావాలి. లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము 4 గంటలకు వచ్చి 10 గంటల దాకా ఉండాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మార్కెట్ ఇడికెళ్ళి మార్చేయమంటారు. మరి మీకు కష్టం అయితే ఏమో అక్కడ మార్చితే ఏం కష్టం కదా సార్, ఏం కదా. నా పేరు సుధాకర్ రెడ్డి, తుర్కుగూడ విలేజ్, ఇబ్రాపట్నం మండలంలో. ఇగో ఈ పచ్చగూర మార్కెట్ ఇగో ఇట్లా ఎత్తికే ఇచ్చి పెట్టారు. ఏడుంది ఇది మంచాల రోడ్డుకు ఉంటుంది. ఇది ఓపెన్ ప్లేస్. రాత్రి 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మార్కెట్. పొద్దుగాల 11-12 గంటల దాకా పోతుంది. ఇక్కడ వాష్రూమ్ లేదేం లేదు. వాన వస్తే ఇట్లా ఎండకు వానకు అట్లే తడుచుకొని ఉండాలి. ఇది ఎట్లా ఉంది, మహా ఘోరంగా ఉంది. ఎమ్మెల్యే సాబ్ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసినాం, చెప్పినాం. ఎమ్మెల్యే బిడ్డ కూడా వచ్చింది, ఆ రోజు ప్రచారానికి వచ్చినాడు. ఆ రోజు కూడా చెప్పినాం మేము. ఇంతవరకు ఏది లేదు. రైతులు అంటే అందరూ ఏమో రైతే రాజు అంటారు. ఏడోళ్ళు రాజు ఉన్నాడు. ఇంకా ఎండల వానలో వచ్చి తరుస్తున్నాం మేము. ఇంతవరకు ఎవరు దాన్ని పట్టించుకుని నాదం లేదు. దీని గురించి ఏదైనా ఒకటి చేసి పెద్ద మనుషులకు విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా దీన్ని కూరగాయల మార్కెట్ మార్చాలి. కూరగాయల మార్కెట్, పచ్చ మార్కెట్, పచ్చకూర ఒక దగ్గర ఉంటే కొంటోళ్ళు అందరూ ఒకరి దగ్గరకు వస్తారు. చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒక దగ్గర పెట్టారు, అదొక దగ్గర పెట్టారు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి ఇది ఒకటి మార్చే పని అంటే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మార్చాలంటున్నావా? కూరగాయల మార్కెట్ లో మార్చాలి. ఎందుకు మరి కూరగాయల మార్కెట్ ఎందుకు మార్చాలి? ఇది ఈ వసతి లేవు. ఈడ వాష్రూమ్ లేదు. ఈడ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది మార్కెట్, 11-12 గంటలకు అయిపోతుంది. లేడీస్ వస్తారు. వాష్రూమ్ ఎట్లా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఎక్కడెక్కడ ఊర్లో వస్తారు ఇక్కడికి? ఈడనా ఇప్పుడు ఇక్కడ మంచాల నుంచి వస్తారు, ఆరోట్ల నుంచి వస్తారు. ఇక్కడ ఎన్నేడు, తుర్కగూడెం, కప్పాడు, పటేల్గూడెం, కర్ణగూడెం, ఉప్పర్గూడెం వీటికి వస్తారు అందరూ. అంటే రాత్రి ఎన్ని గంటలకు వస్తారు మీరు? రాత్రి 4 గంటలకు వస్తాం మేము. ఓకే. పొద్దుగాల 11 నుంచి 12 దాకా అవుతుంది మార్కెట్. రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. చుట్టుముట్టు ఇల్లు. వాష్రూమ్ పోదామంటే లేడీస్ ఎక్కడ పోతారు చెప్పండి? చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత కష్టంగా ఉందో.